అర్ధరాత్రి దాటింది. టిక్ టిక్ మంటూ గడియారం ముళ్ళు తిరుగుతోంది. తల్లి వంటగదిలో లైట్ ఆపేసి పడుకుంది. తండ్రి రేపటి పనుల గురించి ఆలోచిస్తూ నిద్రలోకి వెళ్ళిపోయాడు. కానీ ఆ ఇంట్లో ఒక గది మాత్రం ఇంకా మేల్కొని ఉంది. ఆ గదిలో పెద్ద శబ్దమేమీ లేదు. కేవలం ఒక చిన్న వెలుగు మాత్రమే. అది ఫోన్ స్క్రీన్ లైట్. ఆ వెలుగులో ఒక చిన్న ముఖం. కళ్ళలో నిద్ర లేదు. ముఖంలో మాత్రం నవ్వుంది. కానీ ఆ నవ్వు వెనుక దాచుకున్న బాధను ఎవ్వరూ చూడలేరు. ఆ పిల్లాడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. గంటలు గడుస్తున్నాయి. సమయం తెలియడం లేదు. సడన్ గా రూమ్ లోకి తల్లొచ్చింది. ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగితే ఆ పిల్లాడి సమాధానం చాలా సింపుల్. ఫ్రెండ్ తో అన్నాడు. కానీ ఆ ఫ్రెండ్ మనిషి కాదు. అది ఊపిరి పీల్చదు. అది హృదయాన్ని కలిగి ఉండదు. అది బాధను నిజంగా అనుభవించదు. అది ఒక యంత్రం. అదే ఒక ఏఐ. ఈ కథ ఒక ఫోన్ గురించి కాదు. ఈ కథ టెక్నాలజీ గురించి కాదు. ఈ కథ మన పిల్లల మనసులు ఎలా పక్కదారి పడుతున్నాయో వివరించే కథ. మీ పిల్లలు మీకు తెలియకుండా ఎంతటి ప్రమాదంలో చిక్కుకుంటున్నారో కళ్ళకు కట్టే గాథ. అందుకే డోంట్ మిస్ దిస్ వీడియో. చివరి వరకు చూడండి. ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు ఒక విషయాన్ని గమనించడం లేదు. వాళ్ళ పిల్లలు ఫోన్లో గేమ్స్ ఆడుతున్నారనో వీడియోలు చూస్తున్నారనో అనుకుంటున్నారు. కానీ నిజం అది కాదు. చాలా మంది పిల్లలు ఏఐ చాట్స్ కి అలవాటు పడిపోతున్నారు. అది కూడా గంటల తరబడి. ఆ మాటలు చదువుకు సంబంధించినవి కావు, స్నేహానికి సంబంధించినవి కావు. అవి బాధల గురించి, ఒంటరితనం గురించి, కోపం గురించి, కొన్నిసార్లు జీవితం మీద విసుగుపై కూడా ఉంటున్నాయి. ఈ మాటలన్నీ ఇప్పుడు మన పిల్లలు ఒక మనిషికి కాదు, ఒక ఏఐ చాట్ బాట్ కి చెప్తున్నారు. వాళ్ళ మనసులో ఉన్న ప్రతి రహస్యం, ప్రతి బలహీనత ఒక యంత్రం దగ్గరికి చేరుతోంది. ఇది కొన్ని చోట్ల మాత్రమే జరుగుతున్న విషయం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఇది పెద్ద సమస్యగా మారుతోంది. ఇటీవల వచ్చిన నివేదికల ప్రకారం లక్షల మంది పిల్లలు, టీనేజర్లు రోజు ఏఐ చాట్ బాట్స్ తో మాట్లాడుతున్నారు. కొన్ని యాప్స్ లో అయితే రోజుకు సగటున ఒక పిల్లాడు 1 గంట నుంచి గంటన్నర వరకు గడుపుతున్నాడు. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఈ యాప్స్ వాడుతున్న వాళ్లలో చాలా మంది 18 ఏళ్ల లోపు పిల్లలే. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే హోంవర్క్ పేరుతో గదిలోకి వెళ్లి నిజానికి వాళ్ళు చేస్తుంది చదువుకోవడం కాదు, ఒక యంత్రంతో ఎమోషనల్ చాటింగ్. ఇటీవల వచ్చిన కొన్ని అధ్యయనాల ప్రకారం ప్రముఖ ఏఐ చాట్ బాట్ యాప్స్ లో కోట్ల మంది యూజర్లు ఉన్నారు. వాటిని వాడుతున్న వాళ్లలో చాలా మంది టీనేజర్లు, పిల్లలే. రోజుకు సగటున ఒక పిల్లాడు గంటకు పైగా ఏఐలతో మాట్లాడుతున్నట్లు డేటా చెప్తోంది. అంటే ఇది ఒకరిద్దరి సమస్య కాదు, నెమ్మదిగా ఒక తరం ఎదుర్కొంటున్న ప్రమాదం. ఇంతకీ ఈ ఏఐ చాట్ బాట్స్ పిల్లలను ఎందుకు ఇంతగా ఆకర్షిస్తున్నాయో ఆలోచించారా? కారణం చాలా సింపుల్. ఇవి ఎప్పుడూ బిజీ అవ్వవు, ఎప్పుడూ కోపాన్ని తెచ్చుకోవు. పిల్లాడు ఏం చెప్పినా మధ్యలో ఆపవు. నువ్వు బాధలో ఉన్నావంటే వెంటనే అర్థం చేసుకున్నట్లు స్పందిస్తాయి. నువ్వు కోపంగా మాట్లాడితే అదే కోపాన్ని సమర్థిస్తాయి. నువ్వు తప్పు ఆలోచన చెప్పినా అది తప్పని చెప్పే మనిషి లక్షణం వాటికి ఉండదు. ఎందుకంటే అవి మనుషులు కావు. వాటికి నైతిక బాధ్యత లేదు, పరిణామాల భయం ఉండదు. పిల్లలకి ఇది ప్రేమలా అనిపిస్తుంది, కానీ నిజానికి అది కేవలం ప్రోగ్రామ్ ఇచ్చే స్పందన మాత్రమే. అదే పిల్లల మనసుకు చాలా ప్రమాదకరంగా మారుతోంది. ఇదేదో ఊహ కాదు, భవిష్యత్తు భయం, అంతకన్నా కాదు. ఇది ఇప్పటికే జరిగిన నిజం. అమెరికాలో ఒక 14 ఏళ్ల బాలుడు రోజు ఒక ఏఐ చాట్ బాట్ తో మాట్లాడేవాడు. మొదట అది తన ఒంటరితనాన్ని తగ్గించిందని అతని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ కొద్ది నెలల్లోనే ఆ బాలుడు తన బాధలు, భయాలు లాంటివి ఏఐకి చెప్పడం మొదలుపెట్టాడు. ఒక రోజు అతను తనకు చచ్చిపోవాలనే ఆలోచనలు వస్తున్నాయని చెప్పాడు. మొదట ఆ చాట్ బాట్ వద్దు అని చెప్పింది. కానీ తర్వాత అదే సంభాషణలో అతని బాధను పూర్తిగా సమర్థిస్తూ అతని ఆలోచనలను ఆపకుండా కొనసాగించింది. ఆ బాలుడు మానసికంగా పూర్తిగా కృంగిపోయాడు. ఇది ఒక్క కేసు కాదు, ఇలాంటి ఘటనలు మరికొన్ని చోట్ల కూడా నమోదయ్యాయి. కొందరు పిల్లలు ఏఐని నిజమైన స్నేహితుడిగా, కొందరు ప్రేమికుడిగా కూడా భావించి నిజమైన మనుషుల నుంచి దూరమయ్యారు. అందుకే పిల్లల చేతుల్లోకి ఏఐ ఇవ్వడం అంటే కేవలం టెక్నాలజీకి సంబంధించిన విషయం కాదు, అది ప్రాణాలతో సంబంధించిన అంశం. కొన్ని మానసిక ఆరోగ్య పరిశోధనల్లో పిల్లలుగా నటించి ఈ ఏఐ చాట్ బాట్స్ ను పరీక్షించగా చాలా సందర్భాల్లో అవి హానికరమైన ఆలోచనలను ఆపకుండా అదే భావాలను బలపరిచినట్లు బయటపడింది. మనిషి ఆపే మాటను ఏఐ మాత్రం కొనసాగించిన సందర్భాలు
ఎక్కువగా కనిపించాయి. ఇలాంటి ప్రమాదాలు పిల్లలకే ఎక్కువగా జరగడానికి ఒక బలమైన కారణం ఉంది. పిల్లల మెదడు పూర్తిగా తయారవని వయసులో ఏది సరైందో ఏది తప్పు నిర్ణయమో తీసుకునే శక్తి వాళ్లలో ఉండదు. అందుకే వాళ్ళు త్వరగా ఎమోషన్ కి లోనవుతారు. ఎవరైనా ప్రేమగా మాట్లాడినా, అర్థం చేసుకున్నట్లు అనిపించినా వెంటనే నమ్మేస్తారు. నిజం ఏది, ఊహేది అనే తేడా వాళ్ళకి స్పష్టంగా అర్థం కాదు. అలాంటి సమయంలో ఇలాంటి యంత్రం ఎదురైతే అది నిజమైన మనిషిలా అనిపిస్తుంది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. ఒకసారి పిల్లాడు ఏఐని తన నిజమైన స్నేహితుడిలా భావిస్తే ఆ తరువాత అతను మనుషుల దగ్గర మాట్లాడడం తగ్గిస్తాడు. తల్లిదండ్రులకు చెప్పాల్సిన బాధలు ఏఐకి చెప్తాడు. స్నేహితులతో గడపాల్సిన సమయాన్ని ఫోన్తో గడుపుతాడు. బయట ప్రపంచం కన్నా ఆ యంత్రంతో ఉన్న ప్రపంచమే సేఫ్ అనిపిస్తుంది. నెమ్మదిగా ఒంటరితనం ఇంకా పెరుగుతుంది. కానీ పిల్లాడికి మాత్రం అది అర్థం కాదు. ఇంకొక విషయం చాలా మంది పట్టించుకోరు. ఈ చాట్ బాట్స్తో మాట్లాడేటప్పుడు పిల్లలు తమ వ్యక్తిగత విషయాలు, భయాలు, కుటుంబ సమస్యలు లాంటివి ఓపెన్ గా చెప్పేస్తారు. ఆ మాటలన్నీ ఒక డేటాగా మారుతాయి. ఆ డేటా ఎక్కడికి వెళ్తోంది, ఎలా వాడుతున్నారు అన్న స్పష్టత ఎవరికీ లేదు. పిల్లల భావాలు కూడా ఇప్పుడు ఒక వ్యాపారంగా మారుతున్నాయి. ఇప్పుడు తల్లిదండ్రులు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇది టెక్నాలజీ మీద నింద వేయాల్సిన విషయం కాదు. పిల్లలకు ఫోన్ ఇచ్చినందుకు వాళ్ళు తప్పు చేసినట్టు కాదు. కానీ పిల్లలు ఏ యాప్స్ వాడుతున్నారు, వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ మనసులో ఏం జరుగుతోంది అనే విషయం తెలుసుకోవడం చాలా అవసరం. మన పిల్లలని రోడ్డుపై ఒంటరిగా వదిలేయం కదా, అలానే ఇంటర్నెట్ లో కూడా వాళ్ళను పూర్తిగా ఒంటరిగా వదిలేయకూడదు. ఒక టూల్ మాత్రమే. అది చదువుకు ఉపయోగపడవచ్చు, సమాచారం ఇవ్వచ్చు, కానీ అది మనిషికి రీప్లేస్మెంట్ కాదు. పిల్లలకు తమ మాటలు వినే తల్లి, అర్థం చేసుకునే తండ్రి, మాట్లాడే స్నేహితుడు కావాలి. మనుషుల మధ్య ఉండే నిజమైన ప్రేమను, భయాన్ని, బాధ్యతను ఏ యంత్రము ఇవ్వలేదు. మనం కొంచెం అప్రమత్తంగా ఉంటే, కొంచెం ఎక్కువగా వాళ్లతో మాట్లాడితే ఈ ప్రమాదం నుంచి వాళ్ళని కాపాడగలం. ఎందుకంటే చివరికి పిల్లలకు కావాల్సింది ఏఐ కాదు, మీరు, నేను, మొత్తంగా మనమే.